మన ఫ్రెండ్షిప్ కోసం నేను ఎంత చేశాను రా. ఏం బికా? నీకు ఆకలి అవుతుందంటే నేను తిన్నాను రా. నీకు జ్వరం వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా బాధ కూడా అదే రా. రేపు నేను పెళ్లి చేసుకుంటే వద్దురా. అది అలా డాన్స్ చేసేవేంటి? ఏమండి, సంసారం అనే రథానికి భార్య భర్తలు చక్రాలు లాంటి వాళ్ళండి. కొటేషన్ బాగానే ఉంది. ఒక సైకిల్ చక్రం ఇంకో ట్రాక్టర్ చక్రం అయితే ఎలా ఉంటది? ఒంగోలులో ఎద్దులు బండల పోటీలు లాగుతున్నాయట, వెళ్తావా? అవును, ఈ పక్కింటి ఆంటీ ఏంట్రా ఇంకా బయటికి రాలేదు? నీ బతుకు మనిషివా పశువా? ఇప్పుడే కదా రాణి రాణి అన్నావు, మళ్ళీ ఆంటీ అంటావు. అవును, ఆంటీ ఏది బయటకు రాలేదు ఇంకా? ఏంట్రా ఏంట్రా చూస్తున్నారేంట్రా? అంటే గోడ చాలా పటిష్టంగా ఉంది. నాగార్జున సిమెంటా వెంకటేష్ సిమెంటా అని? సంపూర్ణేష్ బాబు సిమెంట్రా. ఏమండి, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో కరెంట్ లేదు, సమయానికి మా ఆయన ఇంట్లో లేడు. ఇంట్లో సరుకులు అయిపోయాయి, సమయానికి మా ఆయన ఇంట్లో లేడు. ఇంట్లో నీళ్లు రావట్లేదు, సమయానికి మా ఆయన ఇంట్లో లేడు. ఏం చేయమంటారు? నువ్వు వస్తామాను, మా ఆయన ఇంట్లో లేడు, మా ఇంట్లో అంటున్నావు. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, ఇన్విటేషన్ ఇస్తున్నావు. నువ్వా? నేను గీతను మాట్లాడుతున్నా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. చెప్తా. ఏమండి, నాకు లిఫ్ట్ మెయింటెనెన్స్ కి 2000 పంపించారు. నేను ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ లో కదండి. నువ్వు ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్. మీ ఆయన 4వ ఫ్లోర్ కి వెళ్తున్నాడు, వస్తాడు, చూసుకో. పక్కన జిమ్ ఉంది, ఆ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాను. నైట్ డ్యూటీ. రూమ్ ఏమైనా ఉందని చెప్పొచ్చాను. నువ్వు జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తావులా? ఒక కండ కూడా లేదా? మెంటల్ డాక్టర్ మెంటల్ ఉంటదండి. కాకి పిల్ల కాకి ముద్దు, కుక్క పిల్ల కుక్కకు ముద్దు, నువ్వు నాకు ముద్దు, నేను నీకు ముద్దురా. నాకు అర్థమైంది డాడ్. ఎస్, నువ్వు పెద్ద పందివి, నేను చిన్న పంది పిల్లను అంటున్నావు. అదేం పోలికరా? ప్రతి ఇంట్లో వేదాంతాలు నా మాటలే వినపడతాయి. వేదాంతాలు కాదు, వేదాలు అవుతాయి. నేను మీతో మాట్లాడితే సార్తో మాట్లాడతాను. అందరికి నమస్కారం. వార్తలు చదువుతుంది రొట్టె ముక్కల రొయ్యల ఆనంద్. వీని పేరు నాకు నచ్చలే. వార్తలు చదువుతుంది రొట్టె ముక్కల రొయ్యల ఆనంద్. నాకు నచ్చినప్పుడు నేను ఎందుకు చూస్తా? టీవీలోకి లచ్చి కొడతారా? నరుకుతారు. ప్రోగ్రామ్ చేసేటప్పుడు చూడాలి. ఎంత కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నావు తెలుసా? తొక్క తీరా అంటే కర్రోడా పొట్టోడా 3 ఫీట్లు ఉన్నాడా అని తిచ్చిపోయిండు నాన్న. ఇప్పుడు అదంతా నాకెందుకు చెప్తున్నావు నాన్న? నీ జీన్స్ ప్రభావం వల్లనే కదరా నేను ఇలా తయారైంది. జీన్స్ అని అన్నకురా. నన్ను ఇలా భయపడుతున్నావేంట్రా? నీ జీన్స్ ప్రభావం వల్లే కదరా నీ స్కిట్లు గెలవంది. వారి నీ అమ్మ కడుపు మాట జీన్సో తినేస్తున్నావేంట్రా? నాకు అవి ఎక్కడుంటాయి కూడా తెలీదురా.